ఈ నెలలో కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో ప్రధాన పార్టీలు ప్రచారంలో బిజీగా ఉన్నాయి. కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతలు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ముఖ్య నేతలు సైతం కేరళ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ ఉన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని మరింత బలోపేతం చేయడానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటికే ఆయన నిన్ననే కేరళకు వెళ్లారు. ఇవాళ రేపు 2 రోజుల పాటు విస్తృతంగా కాంగ్రెస్ అభ్యర్థుల విజయం కోసం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించబోతున్నారు. రేవంత్ రెడ్డిని కేరళ ఎన్నికల కోసం స్టార్ క్యాంపెయినర్ గా కాంగ్రెస్ పార్టీ నియమించింది. దీంతో ఆయన పలు ప్రాంతాల్లో పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించబోతున్నారు. తెలంగాణకు చెందిన మరో కీలక మంత్రి శ్రీధర్ బాబు కూడా ప్రచారం చేయబోతున్నారు. ఆయనకు ఎర్నాకుళం, హోసూరు జిల్లాల ఇన్ఛార్జి బాధ్యతలను అప్పగించారు. ఏప్రిల్ 7 వరకు అక్కడే ఉండి ప్రచారాన్ని కొనసాగించబోతున్నారు. ఇప్పటికే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేరళలో ప్రచారం ప్రారంభించారు. పతినంతిట్ట జిల్లాలోని ఆడూరు, ఆరున్మల్ల నియోజకవర్గాల్లో ఆయన పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్నారు. ఆయన కూడా ఏప్రిల్ 7 వరకు అక్కడే ఉండిపోతున్నారు.